Yes. Good afternoon, students. Welcome to your favorite channel, PIT classes. So, మనం నీ టిప్స్ చెప్పుకుంటున్నాం కదా. సో పార్ట్ 1 పార్ట్ 2 ఎవరైతే చూడలేరో అది నేను డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, ఒకసారి మీరు మళ్ళీ రీవిజిట్ చేసేసేయండి. సో అది మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేస్తే మీకు ఫస్ట్ పార్ట్లో సెకండ్ పార్ట్లో ఏ టిప్స్ చెప్పానో మీకు బాగా క్లియర్గా అర్థమవుతాయి. సో పార్ట్ 3లో కూడా నేను ఏంటంటే ఇంకో కొన్ని టిప్స్తో వచ్చేసాను. సో ఈ సెషన్లో మనం చూసుకుందాం ఏ టిప్స్ మనం డిస్కషన్ చేసుకుందామో, ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నీట్ ప్రిపరేషన్కి చాలా అవసరమో ఒకసారి చూసుకుందాం. సో ఈ సెషన్లో చూసుకుంటే మనం ఇక్కడ అయిపోయింది మనకి. సో ఫస్ట్ వన్ అటెంప్ట్ మాక్ టెస్ట్ OMR ప్రాక్టీస్. సో ఇది మనకు బాగా ఇంపార్టెంట్ ఫస్ట్ టిప్ ఈ సెషన్లో. ఫస్ట్ వన్ ఏంది మనకి అటెంప్ట్ మాక్ టెస్ట్ అనేవి ప్లస్ OMR ప్రాక్టీస్. మనకు ఆల్రెడీ నీట్ అనేది ఏంది మనకు CBT కాబట్టి సో OMR షీట్స్ అనేవి బాగా మీరు ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఒక రఫ్ లాంటి OMR షీట్స్ ఉంటే మీ దగ్గర కనుక మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడే OMR షీట్స్ అనేవి బాగా మీరు అవి ప్రాక్టీస్ చేయాలి. సో అప్పుడు మీకు ఏమవుతుంది, ఆ ఎగ్జామ్ మీరు నీట్ ఎగ్జామ్ అటెండ్ చేసినప్పుడు బాగా మీకు ఈజీగా అవుతుందన్నమాట. సో సెకండ్ చూసుకుందాం. సో దీంట్లో పాయింట్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ వన్ ఏంది, టేక్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ వీక్లీ, ఓకేనా. సో మనం ప్రతి వీక్కి ఒక మాక్ టెస్ట్ అనేది అనుకోవాలన్నమాట. సపోజ్ మీరు ఒక చాప్టర్ని కంప్లీట్ చేశారు ప్రతి సబ్జెక్ట్ నుంచి, ఒకటి ఫిజిక్స్, ఒకటి కెమిస్ట్రీ, ఒకటి బయాలజీ, మీరు చాప్టర్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. సో 3 సబ్జెక్ట్స్ నుంచి మీరు ఒక మాక్ టెస్ట్ అనేది మీరు కంపల్సరీ రాయాలి. సపోజ్ మీరు మన PIT క్లాసెస్ నుంచి మీరు క్లాసెస్ వింటుంటే నీట్ క్లాసెస్ కోసం, సో అప్పుడు మీకు మాక్ టెస్ట్లు అనేవి కంపల్సరీ మేము ప్రొవైడ్ చేస్తాం. అప్పుడు మీరు ఆ మాక్ టెస్ట్ అనేవి బాగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే మీరు ఓన్గా కూడా కొన్ని ఆ మాక్ టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేయాలి. మనకి ఇంటర్నెట్లో చాలా దొరుకుతాయి మాక్ టెస్ట్లు అనేవి, అంటే దాంట్లో కూడా మనం బాగా ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా. సో ఇవి బాగా గుర్తుంచుకోండి మీరు. నెక్స్ట్ చూద్దాం. సో దీంట్లో సెకండ్ పాయింట్ చూద్దాం మనం, సైమల్టైన్ ఎగ్జామ్ కండిషన్స్. సో ఇంకోటి ఏంటంటే మనకి 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ 3 అవర్స్ ఎగ్జామ్లో మనం 720 మార్క్స్ రాస్తాం కదా. సో ఆ టైం అనేది బాగా యూటిలైజ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఇప్పుడు బయాలజీలో ఎలా ఉంటుంది, టర్మినాలజీ ఉంటుంది కాబట్టి సో అది మనం బాగా చదువుతాం ఎలాగో కంపల్సరీ. సో ఫిజిక్స్లో ఎలా ఉంటుంది, న్యూమెరికల్స్ ఉంటాయి. న్యూమెరికల్స్ మనం బాగా ప్రాక్టీస్ చేస్తేనే ఆ టైం అనేది బాగా యూటిలైజ్ చేసుకుంటాం, తొందరగా ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేస్తాం. అది ఎప్పుడు వస్తుంది మనకి, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే అది బాగా మీరు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే కెమిస్ట్రీ పరంగా చూసుకుంటే మనము ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది. ఎక్కువ పిల్లలు ఆర్గానిక్ కెమిస్ట్రీలో బాగా స్ట్రగుల్ అవుతారు. నేను చెప్పేశాను లాస్ట్ సెషన్లో కూడా చెప్పాను, ఆర్గానిక్ కెమిస్ట్రీకి రెఫరెన్స్ బుక్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీకి మాత్రం NCERT ఎనఫ్. సో బయాలజీకి లాగానే. సో అలా మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి, అప్పుడే మీరు అనేది టైం అనేది బాగా యూటిలైజ్ చేసుకుంటారు. 3 అవర్స్ని 3 సబ్జెక్ట్స్ కోసం బాగా మీరు యూటిలైజ్ చేసుకుంటారు. ఈవెన్ దో బయాలజీలో మనకి 2 పార్ట్స్ ఉంటాయి, జువాలజీ ఉంటుంది, బాటనీ ఉంటుంది కాబట్టి సో అది మీకు డిఫరెన్స్ అనేది ఈజీగా తెలుస్తుంది, ఓకేనా. సో ఇక్కడ చూద్దాం, ఇంకొక పాయింట్ చూద్దాం, అనలైజ్ మిస్టేక్స్ ఆఫ్టర్ ఈచ్ టెస్ట్. సో ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. మనం మిస్టేక్స్ నుంచే బాగా తెలుసుకుంటాం, ఎప్పుడైనా మిస్టేక్స్ నుంచే మనము కొత్త విషయాలని నేర్చుకుంటాం కాబట్టి సో మిస్టేక్స్ అనేవి బాగా చూసుకోవాలి మీరు, ఓకేనా. ఏ మిస్టేక్స్ చేస్తున్నాను, మీరు ఫస్ట్ వీక్లో ఫస్ట్ మాక్ టెస్ట్ రాశారు, అప్పుడు మీకు కొన్ని మిస్టేక్స్ మీకు కనబడుతున్నాయి, నేను ఈ ఏరియాలో నేను మిస్టేక్స్ చేశాను. సో ఆ ఏరియా మీరు నెక్స్ట్ టైం అనేది అది మీకు ఉండకూడదు అన్నమాట. అక్కడ మీరు మిస్టేక్ అనేది చేయకూడదు. అలాంటి మీరు ప్రాక్టీస్ చేస్తేనే అప్పుడు బాగా మీకు మాక్ ట్రిప్స్ అనేవి బాగా అలవాటు అయ్యి ఎప్పుడు మళ్ళీ మిస్టేక్ చేయకుండా ఉంటారు. అలాగే ఫైనల్ ఎగ్జామ్కి ఎలా ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు అన్నమాట. మీకు వీక్ ఏరియాస్ ఏవో తెలుసు, ఆల్రెడీ మాక్ టెస్ట్లో రాశారు కాబట్టి వీక్ ఏరియాస్ ఏవో తెలుసు మీకు. సో ఆ వీక్ ఏరియాస్ అని మీరు స్ట్రాంగ్గా చేసుకుంటారు. నేను ఆల్రెడీ టైం టేబుల్ చెప్పాను మీకు, లాస్ట్ పార్ట్లో చెప్పాను టైం టేబుల్ ఎలా చేసుకోవాలో. ఒక 24 అవర్స్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలని చెప్పాను, 8, 8, 8. సో దాంట్లో మనకి ఇంక్లూడింగ్ స్లీపింగ్ టైం అవన్నీ పోతే
మిగతా చెప్పాను కదా. సో ఒక్కసారి మీరు మళ్ళీ ఒకసారి వీడియోని చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. సో ఇది మనకి ఫస్ట్ టిప్ నీట్కి కనుక. సో సెకండ్ టిప్ చూసుకుందాము, ఫాలో ద హెల్తీ లైఫ్ స్టైల్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు హెల్తీ లైఫ్ స్టైల్ అనేది బాగా ఇంపార్టెంట్. మీరు ఎక్కువ స్పైసీ ఫుడ్స్ అలాంటి ఎక్కువ తీసుకుంటే ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి మళ్ళీ ప్రిపరేషన్కి అనేది కాన్సన్ట్రేట్ లేక చేయకపోతారు, అంటే కాన్సన్ట్రేట్ చేయలేరు అనమాట. సో హెల్తీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు యోగా అలాంటి అలవాట్లు ఉంటే మాత్రం కొద్దిగా మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా. కొంతమంది పిల్లలు ఉంటారు సూర్య నమస్కారాలు చేస్తారు, అలాంటివి ఉంటాయి కొంతమంది అలవాట్లు. సో అవి మీరు రెగ్యులర్గా ఫాలో అవుతే ఆ కాన్సన్ట్రేషన్ అనేది మీకు బాగా పెరుగుతుంది. అలాగే కొంతమంది అవుట్డోర్ గేమ్స్ ఆడతారు, కొద్దిగా ఒక 1 అవర్ టైం తీసుకొని అవుట్డోర్ గేమ్స్ ఆడతారు, అప్పుడు మీకు కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. సో ఇలాంటి టిప్స్ కనుక మీరు ఫాలో అవుతే మీరు బాగా కాన్సన్ట్రేషన్ లెవెల్ని పెంచుకోవచ్చు మీ స్టడీ పరంగా అండ్ కాంపిటేటివ్ లెవెల్ పరంగా. ఇది బాగా మీరు గుర్తుంచుకోండి. సో హెల్దీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో పాయింట్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ పాయింట్ ఏంది, 6 to 7 అవర్స్ అనేది ఈ స్లీప్ అనేది చాలా చాలా మ్యాండేటరీ. మనకి ఎక్కువ స్ట్రెయిన్ తీసుకొని మీరు నైట్ అవుట్స్ చేసి 2 o'clock 3 o'clock దాకా చదవకుండా మీరు పర్టికులర్ టైం టేబుల్ అని ఫాలో అయ్యి తర్వాత 6 to 7 అవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ స్లీప్ అనేది మీకు. సో అంటే భయపడకుండా మీరు ఎక్కువ ఎగ్జామ్ కోసం ఎక్కువ భయపడకుండా ప్లస్ పీస్ఫుల్ స్లీప్ అనేది తీసుకుంటే అప్పుడు మీకు బ్రెయిన్ అనేది కూడా వాష్ అవుతుంది అన్నమాట. ఎవ్రీడే వాష్ అనేది బెటర్ అన్నమాట, అంటే రీఫ్రెష్ చేసుకోవాలి ఎవ్రీడే మనం బ్రెయిన్ అనేది, ఓకేనా. సో ఆ 6 to 7 అవర్స్ మనకు స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆ బ్రెయిన్ రీఫ్రెష్ అవ్వడానికి ఎవ్రీడే, ఓకేనా. సో నెక్స్ట్ హీట్ హెల్దీ అండ్ నో జంక్ ఫుడ్ అనేది తీసుకోకండి, ఓకేనా. సో స్పెషల్ రిక్వెస్ట్ ఇది అన్నమాట. మనకి జంక్ ఫుడ్ అనేది చాలా బాగోదు ఈ కాంపిటేటివ్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు, ఓకేనా. సో టేక్ హెల్దీ ఫుడ్ అండ్ లిమిటెడ్ ఫుడ్, ఓకేనా. నెక్స్ట్ మనకి ఈ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ. డిహైడ్రేషన్ అయితే మాత్రం మనము చదవడానికి అంత శక్తిని పొందలేం. సో హైడ్రేషన్ అనేది బాడీ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత అంటే ఒక లిమిటెడ్లో తాగాలి వాటర్ కూడా. సో మనము ఒక 2 liters తాగుతామా 2.5 liters తాగుతామా అది మన బాడీ బట్టి ఉంటుంది. సో హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక బాడీకి, కాబట్టి అది బాగా గుర్తుంచుకోండి. అప్పుడే మీరు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు దేనిపైన, ఏ వర్క్ పైన కూడా. సో అది బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ చెప్పాను కదా నేను, మీకు ఏమన్నా లాస్ట్ పాయింట్ ఏంది, యోగా, మెడిటేషన్ అండ్ షార్ట్ వాక్, ఓకేనా. అలా ఈవినింగ్ మీరు ఒక 15 minutes బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నారు మీ ప్రిపరేషన్కి. సో అప్పుడు ఏం చేస్తారంటే ఒక స్మాల్ వాక్ వెళ్ళండి, లేకపోతే యోగా చేయండి. యోగా అనేది మార్నింగ్ సెషన్లో చేయాలి, సో అది తర్వాత విషయం. కానీ సో షార్ట్ వాక్ అనేది లేకపోతే ఒక చిన్న అవుట్డోర్ గేమ్ అలాంటివి మీరు అలవాటు చేసుకోండి ఈ ప్రిపరేషన్ టైంలో, ఓకేనా. అప్పుడే మీరు అంటే ప్రిపరేషన్ నుండి డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటారన్నమాట, ఓకేనా. సో అది నెక్స్ట్. సో ఇంకోటి చూసుకుందాం, నెక్స్ట్ టిప్, స్టే అవే ఫ్రమ్ ద డిస్ట్రాక్షన్స్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. మీకు నేను చెప్పాను కదా ఆల్రెడీ, మనం చదువుతున్నది ఏంటంటే ఆన్లైన్ స్టడీస్ కాబట్టి, సో ఆన్లైన్ వరకు ఓకే, ఆ క్లాసెస్ వరకు ఓకే. దాని తర్వాత ఓవర్గా మీరు దాంట్లోనే నిమగ్నం అయిపోయి సోషల్ మీడియా అలాంటివి మాత్రం ఎక్కువ యూజ్ చేయకండి, ఓకేనా. సో ఆన్లైన్ క్లాసెస్ మట్టుకే మీరు ఆ ఫోన్ అనేది యూజ్ చేయాలి, ఓకేనా, ఎప్పుడు ఈ కాంపిటేటివ్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు, ఓకేనా. సో అది బాగా గుర్తుంచుకోండి. నో సోషల్ మీడియా స్క్రోలింగ్ డ్యూరింగ్ ద స్టడీ అవర్స్, ఓకేనా. సో ఇది అస్సలు చేయకూడదు, ఓకేనా. నెక్స్ట్ యాప్స్ లైక్ ఫారెస్ట్ అంటే పొమోడోరో ఇలాంటి మనకు టైమర్ యాప్స్ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి యాప్స్ని మనం యూజ్ చేస్తే అట్లీస్ట్ మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ని, టైం మేనేజ్మెంట్ని యూజ్ చేసుకునే అంటే అంత మీకు స్ట్రెంగ్త్ వస్తుందన్నమాట. అలాంటి మనకు ఉపయోగపడే అప్లికేషన్ని యూజ్ చేసుకోవాలి. ఎక్కువ సోషల్ మీడియా పైన మనం కాన్సన్ట్రేట్ చేయకూడదు. ఈవెన్ దో సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మనకి నీట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నీట్ పేజెస్ అనేది సెర్చ్ చేస్తే చాలా రెఫరెన్సెస్ వస్తాయి. సో అలాంటి వచ్చినప్పుడు అక్కడ మనం ఏంది చేయాలి, ఒకవేళ అలాంటి పేజెస్ కూడా ఫాలో అయినప్పుడు ఏం చేయాలి అక్కడ మనము, సో అక్కడ ఏం టిప్స్ చెప్తున్నారు, ఎలాంటి టైప్ ఆఫ్ రీల్స్ కనబడుతున్నాయి అక్కడ మనము, సో అది మనము గ్రాప్స్ చేసుకోవాలి. ఒక ఐక్యూ పరంగా మనం గ్రాప్స్ చేసుకోవాలి. అలా మీరు ఫాలో అవ్వాలి. అంటే సోషల్ మీడియాని మనకు యూస్ఫుల్గా
మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం కాంపిటేటివ్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నాం, దానికి యూస్ఫుల్గా మనకు సోషల్ మీడియా నుంచి ఏమొస్తుంది అది మీరు గ్రహించుకోవాలన్నమాట. ఇది ఈ విధంగా మీరు ఆలోచనల్ని కొద్దిగా మార్చుకోండి, ఓకేనా, కొద్దిగా ఈ నీట్ ఎగ్జామ్ అయిపోయే వరకు, ఓకేనా. నెక్స్ట్, మెయింటైన్ ద పాజిటివ్ మైండ్ సెట్ అండ్ డోంట్ కంపేర్ విత్ అదర్స్, ఓకేనా. ఇది బాగా మనకి ఇంపార్టెంట్. మీకు ఎంత స్ట్రెంత్ ఉంటుందో అంతే మీరు ప్రిపేర్ అవుతారు, మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో అన్ని మార్క్స్ వస్తాయి. సో డోంట్ కంపేర్ విత్ అదర్స్, ఓకేనా. ఇది బాగా ఇంపార్టెంట్, మనకు పాజిటివ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. వాడు ఎక్కడ చదువుతున్నాడు, మన ఫ్రెండ్ ఎక్కడ చదువుతున్నాడు, వాడు 12 అవర్స్ చదువుతున్నాడు, నేను 14 అవర్స్ చదువుతానని పెట్టుకోకూడదు. నేను టైటేబుల్ నీకే, ఆన్ టైటేబుల్ ఆన్కే అన్నమాట. సో అలా మీరు కంపేర్ చేసుకోకండి మిగతా వాళ్ళతో, ఓకేనా. సో ఇది బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, సో లాస్ట్ టిప్ తీసుకుందాం మనము, సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సో చాలా ఇంపార్టెంట్, అదే మనకు గేమ్ చేంజర్ అనేది అవుతుందన్నమాట ఈ నీట్ ఎగ్జామ్లో. సో మీరు ఎన్ని సాధ్యం అవుతే అన్ని పాస్ట్ పేపర్స్ అనేవి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఒక 10 years తీసుకుంటారా, ఒక 15 years తీసుకుంటారా, మీ ఇష్టం, ఓకేనా. ఒక 10 years, అట్లీస్ట్ 10 years అనే పాస్ట్ పేపర్స్ మనం ప్రాక్టీస్ చేస్తే మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది ఈ ఏరియా నుంచి వచ్చినాయి మనకి క్వశ్చన్స్. సో అలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ వస్తాయని మనకి బాగా ఐడియా ఉంటుంది. ఈవెన్ దో మీరు చాలా రెఫరెన్స్ బుక్స్ యూజ్ చేశారు, ఓకే, దానిలో బ్యాక్ సైడ్ కూడా మనకి మోడల్ పేపర్స్ ఉంటాయి. సో అవి ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ మీకు నచ్చిన ఒక 10 years పాస్ట్ పేపర్స్ అనేవి బాగా మీరు ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు చెప్పాను కదా, నీట్ పీవైక్యూస్ లాస్ట్ 10 years అనేది బాగా యూజ్ చేయాలి, మనము బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్, ఐడెంటిఫై ద రిపీటెడ్ క్వశ్చన్స్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద రిపీటెడ్ క్వశ్చన్స్, ఓకేనా. రిపీటెడ్ క్వశ్చన్స్ ఏ వస్తున్నాయి, ఎలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇవి బాగా మనకి ఇంపార్టెంట్. అప్పుడు అవి ఎలా తెలిసాయి మనకి, పాస్ట్ పేపర్స్ చూస్తేనే తెలుస్తాయి ఏవి రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ అనేవి మీకు తెలుస్తాయి. ఇప్పుడు మీరు ఐపీఏ ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తారు, ఐపీఏలో అన్నీ ఎక్స్పెక్టెడ్ ఉంటాయి. అలా కూడా ఇక్కడ నీట్లో ఎలా అంటే మామూలుగా మీరు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ రావు, కానీ మోడల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో అలా మీరు ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏమి వస్తున్నాయి, అలాంటి మోడల్ క్వశ్చన్స్ వస్తున్నాయి, అవి బాగా నోట్ డౌన్ చేసుకోవాలి ఒక చిన్న నోట్లో, ఓకేనా. నెక్స్ట్, మెనీ క్వశ్చన్స్ ఆర్ డైరెక్ట్లీ రిపీటెడ్ అండ్ సేమ్ ప్యాటర్న్ అనేది ఉంటుందని. కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు బయాలజీలో జియాలజీ పార్ట్ తీసుకున్న, బాటనీ పార్ట్ తీసుకున్న, మన టర్మినాలజీ అనేది సేమ్ ఉంటుంది. సో దాంట్లో ఎలా ఉంటుంది, సేమ్ ప్యాటర్న్ వస్తాయి. ఫిజిక్స్ ఎలా ఉంటుంది, ఇచ్చిన క్వశ్చన్ ఇవ్వడాడు, ఓకేనా, డిఫరెంట్ ప్యాటర్న్ ఇస్తాడు, లేకపోతే డిఫరెంట్గా అడుగుతాడు. ఒకసారి సపోజ్ ఒక క్వశ్చన్ తీసుకుంటే, మనం కైనమెటిక్స్లో క్వశ్చన్ తీసుకుంటే, సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫస్ట్ వెలాసిటీ అడిగి తర్వాత యాక్సిలరేషన్ అడుగుతాడు, తర్వాత యావరేజ్ వెలాసిటీ అడుగుతాడు, ఒక్కోసారి యావరేజ్ టైం అడుగుతాడు. అలాంటి క్వశ్చన్స్ అన్ని డిఫరెంట్ చేంజ్ చేస్తాడు. అలానే మీరు బయాలజీలో తీసుకుంటే టర్మినాలజీ, ఎలాగో మీరు బయాలజీ పార్ట్కి మాత్రం ఎక్కువ బుక్స్ చదవాల్సిందే, కాబట్టి ఆ టర్మినాలజీ అనేది అర్థమవుతూనే మీరు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో అది బాగా మీరు గుర్తుంచుకోండి. సో ఇవి మనకు పార్ట్ 3లో కొన్ని టిప్స్. సో ఇంకా ఏమన్నా మీకు సజెషన్స్ కావాలంటే మీరు కామెంట్స్ బాక్స్లో ఒక్కసారి మీరు క్వశ్చన్ అడగండి, నేను మళ్ళీ ఆన్సర్స్ ఇస్తాను, ఎలాంటి సజెషన్స్ కావాలో మీకు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సెషన్. ఇంకోటి ఏంటంటే, మీరు పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మళ్ళీ రీవిజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నీట్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.